9 ఖగాసనము. అది పాదహస్తాసనము. కాళ్ళు పట్టుకోవాలి. 11 ఊర్ధ్వహస్తాసనము. 12 నమస్కారాసనము. ఓం సూర్యాయ నమః. ఒకటి నమస్కారాసనము. ఓం సూర్యాయ నమః. 2 ఊర్ధ్వహస్తాసనము. ఓం రవయే నమః. అంకాల 3 పాదహస్తాసనము. ఓం మిత్రాయ నమః. 4 ఖగాసనము. ఓం ఖగాయ నమః. 5 పర్వతాసనము. ఓం భానవే నమః. 6 అష్టాంగాసనము. ఓం అర్కాయ నమః. 7 భుజంగాసనము. ఓం ఆదిత్యాయ నమః. 8 పర్వతాసనము. ఓం పూర్ణే నమః. 9 ఖగాసనము. ఓం మరీచాయ నమః. 10 పాదహస్తాసనము. ఓం దివాకరాయ నమః. 11 ఊర్ధ్వహస్తాసనము. ఓం హిరణ్యగర్భాయ నమః. 12 నమస్కారాసనము. ఓం భాస్కరాయ నమో నమః. సూర్య నమస్కారాలు. ఇక్కడ మనం రౌండ్ ఎన్ని పెంచుకోవచ్చు మన టైం బట్టి. 1 రౌండ్ కానీ 3 రౌండ్ కానీ 5 కానీ 10 7 కానీ ఒక పెంచుకోవడానికి. శరీరం అంతా బాగా అన్ని అవయవాలు వస్తాయి కాబట్టి సూర్య నమస్కారం తప్పనిసరిగా యోగాలో డిపెండ్ అవుతుంది. చూసాను కదా. తర్వాత ఈ 9 భాగాలు చూడండి. సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం అన్నా కూడా కూర్చోడు. ప్రాణాయామం కూర్చుంది అన్నీ ఒకరోజు చెప్పాలంటే దసరాకి కూర్చుంటారు. అంటే ఇప్పుడు శారీరకంగా ఫలితాలు ఇవ్వాలంటే ఇప్పుడు ఆసనాలు చేయాలి. శరీరం అంతా మార్పు రావాలంటే ఉండడం లేడు. ముందు రాని వాళ్ళు కొద్ది రోజుల తర్వాత బాగా ఉన్నారు వెళ్తారు కదా. అది శారీరకంగా ఫలితం వస్తాయి. ఇంకా కొన్ని ఆసనాలు చేయడం వల్ల కొన్ని వంగడం వేయడం వల్ల కొన్ని ఫలితం వస్తారు. ఆసనాలు కూడా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క ఆసనం. ఏ జబ్బులు రావాలంటే మనం ఒక హాస్పిటల్లో పనిస్తున్నాం, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగం. అందుకే కదా ఇంత డెవలప్ చేస్తున్నారు ఆరోగ్యం. ఎంత డబ్బులు ఖర్చు హాస్పిటల్ పోవాలంటే ఎంత డబ్బు ఖర్చించాలి. అట్లా ఖర్చు కాకుండా ప్రతి రోగానికి ఆసనం ఉపయోగపడుతుంది. అంటే సర్వరోగ నివారణ ఒకటి కాదు, సర్వరోగ నివారణ యోగా. అన్ని రోగాలకు పనిచేసేటువంటి ఇది ఒక రోగం అంటే ఒక పని చేసుకుంటారు అది ఎట్లా కాదు, అన్ని రోగాలకు పనిచేసేటువంటి సర్వరోగ నివారణ. దానికోసమే ఇంత డెవలప్ చేస్తున్నారు. అంటే తెలియాలని అది చెప్పుకోవచ్చు లేదు కాబట్టి ప్రాణాలు ఇస్తాం. 2 రకాలు కాబట్టి ప్రాణాయామం అంటే శ్వాస నియమించడం. శారీరకంగా శ్వాస చేయడం వల్ల కొంత మార్పు వస్తుంది. మనసు కొద్ది రోజులు
తర్వాత నువ్వు వంగలేని వాళ్ళు బాగా ఒప్పుతారు అది మార్పు రావడం